హాయ్ గైస్, ఒక నెల రోజుల నుంచి అయితే మేము ట్రిప్ కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఫైనల్ గా ఈ రోజు అయితే ట్రిప్ కి అయితే వెళ్తున్నాము. అసలు ఈ నెల రోజుల నుంచి ట్రిప్ కి వెళ్ళగలమా లేదా అనుకుంటూ ఉన్నాము. ఇంకా లాస్ట్ కి ఓకే అనుకున్నప్పుడు మీరే చూడండి, ఫుల్ వాన అయితే పడుతూ ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత వాన పడుతున్నా గానీ 80 కిలోమీటర్ల బండిలో తడుచుకుంటూ వచ్చాను, లేట్ అయిపోద్దామోనని. బట్ ఇక్కడికి వచ్చి గంట అవుతుంది, కానీ మా వాళ్ళు ఇంకా కార్ తీసుకొని రాలేదు. నేను మా పీజీకి వచ్చిన 1:30 గంటకైతే వచ్చిండ్రు కార్ తీసుకొని. ఇంకా అక్కడి నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఇంకొంతమంది ఉన్నారన్నమాట, వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి. అందుకే అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే కేరళ వెళ్తున్నాం, 7 రోజుల ట్రిప్ అనమాట. చెన్నైలో మిగతా వాళ్ళని పికప్ చేసుకుని ఆయన గుడికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఇంకా కార్ కి దిష్టి తీయాలని చెప్పి మా వాళ్ళు కర్పూరం అయితే వెలిగిస్తున్నారు. ఒక పక్క వాన, ఇంకో పక్క గాలి. ఆ కర్పూరం వెలిగించడానికి తల ప్రాణం తోక అయితే వచ్చింది మాకు. ఎలాగోలా కర్పూరం వెలిగించి ట్రిప్ ప్రశాంతంగా జరగాలని చెప్పి డిష్ తీసి ఇంకా చెన్నై నుంచి అయితే బయలుదేరారు. మా ప్లాన్ లో ఫస్ట్ తిరువనంతపురం వెళ్ళాలని ప్లాన్ చేసాము, కానీ ప్లాన్ అంతా చేంజ్ చేసి ఫస్ట్ కొడైకెనాల్ అయితే వెళ్తున్నారు. ఇంకా నైట్ అంతా జర్నీ చేసి కొడైకెనాల్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. అందరినీ ప్రకృతి పిలుస్తుందని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తే అక్కడ ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్ ఎక్కితే ఇంకా కొడైకెనాల్ వచ్చేసినట్టు. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది. చుట్టూ వీడియోలో చూస్తే కాడికి రియల్ గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటది. కొడైకెనాల్ ఘాట్ రోడ్ స్టార్టింగ్ లో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటది. అక్కడ అన్ని చెక్ చేస్తారు తీసి. కొడైకెనాల్ కి వెళ్ళాలంటే ఏదో ఒక పాస్ ఉంటదంట, అది ఆన్లైన్ లో చేసుకోవాలంట. దాని పేరు అయితే కరెక్ట్ గా తెలియదు, కొడైకెనాల్ పాస్ అనుకుంటున్నాను. మా దగ్గర అది లేదు. ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళే ఆన్లైన్ లో చేసి ఇచ్చారు మా ఫోన్ లో. ఇంకా అక్కడ నుంచి ఘాట్ రోడ్ 30 కిలోమీటర్ల పైనే ఉంది. వెళ్లే దారిలో నేచర్ మాత్రం అదిరిపోయింది. మధ్యలో మనకి చాలా ఊర్లే తగులుతాయి. ఒక ఊర్లో ఆగి పేస్ట్ బ్రష్ తీసుకుని చిన్నగా ముందుకెళ్తూ ఉంటే ఒక జలపాతం అయితే కనిపించింది చిన్నది. వచ్చే దారిలో చాలానే కనిపించాయి, కానీ అక్కడ ఆగేదానికి ప్లేస్ అయితే కనిపించలేదు. ఇంక ఇక్కడ మంచిగా ప్లేస్ ఉన్న తలకి ఇక్కడ ఆపుకొని మొహాలు అయితే కడిగేసుకున్నాము. అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇంకో పెద్ద జలపాతం అయితే కనిపించింది. మనం చిన్నవి కనిపిస్తేనే ఆగి ఫోటోలు తీసుకుంటూ ఉంటాము. ఇంక ఇంత పెద్ద జలపాతం కనిపించాక ఆగకుండా ఉంటామా? ఇంక ఇక్కడ ఆగి ఒక ఫోటో షూట్ అయితే తీసుకున్నాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేదానికి అయితే అవకాశం లేదు. చుట్టూ కమ్మీలు అయితే వేసారు. కమ్మీల చుట్టూ ఇంక ఫుల్ జనాలు ఫోటోలు దిగడమే పని అన్నట్టుగా ఉన్నారు. వాటర్ ఫాల్స్ మాత్రం అదిరిపోయింది. మా ప్లాన్ లో ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. మన బాహుబలి మూవీలో ఉంది కదా, ప్రభాస్ ఎక్కుతాడు కదా ఆ వాటర్ ఫాల్స్. ఇంక ఇక్కడ ఫోటో షూట్ అంతా అయిపోయాక ఇంకా పైకి అయితే బయలుదేరుతూ ఉన్నాము. మీరు మాత్రం ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు ఈ తప్పు అయితే అస్సలు చేయకండి. మేము ఒక కార్ లో 9 మంది అయితే వెళ్ళాము, అది కూడా 7 సీటర్. ఫస్ట్ లో వెళ్ళేటప్పుడు ప్రశాంతంగానే వెళ్ళాం, కానీ మధ్యలో చాలా ఇబ్బందులు అయితే పడ్డాము సీటింగ్ విషయంలో. అందుకనే మీరు కార్ లో వెళ్లే పని అయితే కరెక్ట్ గా సరిపోయేటట్టు తీసుకుని వెళ్ళండి కారు. పైన కొడైకెనాల్ కి వచ్చాక నేను గమనించింది ఏంటంటే, ఎటు చూసినా ఫుల్ చాక్లెట్ షాపులే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ గా టీ ఆకు పండిస్తారు, కానీ ఇక్కడ టీ షాపులు మాత్రం చాలా తక్కువ కనిపించాయి. ఎటు చూసినా చాక్లెట్ షాపులే కనిపిస్తున్నాయి. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఫుల్ స్కామ్లు అయితే జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ రూముల విషయంలో మీరు కార్ లో వెళ్తూ ఉంటే మీ కార్ కు అడ్డుపడి మరీ అడుగుతూ ఉంటారు రూమ్స్ కావాలా అని. అలా మాకు కూడా ఒకటి తగిలాడు. అరే రూమ్ లో 4 గంటలు ఇస్తాడంట. నువ్వు అందులో తెగించుకో మొత్తం చేసుకుని 4 గంటల తర్వాత వెళ్ళిపోవటం. కానీ ఎప్పుడు నేను చెప్పాడు కాదు, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఓకే ठीक है भाई, आपसे 4 घंटे. ఇక్కడికి వచ్చామంటే తమిళ అయినా హిందీ అయినా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అవి 2 కాకపోయినా ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. ఓన్లీ తెలుగుగానైతే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఇక్కడ మా 9 మందికి 4 గంటలైతే రూమ్ అడిగాము ఫ్రెష్ అప్ అయ్యేదానికి. 4 గంటలకి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. బయట నుంచి చూడడానికి రూమ్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నాయి, కానీ కిందకెళ్ళి చూస్తే రూమ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక రూమ్స్ లో ఒక ఫ్యాన్ ఉండదు, ఒక ఏసీ ఉండదు, కానీ చలి మాత్రం ఎదలేస్తది. వీళ్ళు మాత్రం మమ్మల్ని స్కామ్ అయితే చేయలేదు. రూమ్స్ మాత్రం అదిరిపోయాయి. 2 వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. రూమ్ వచ్చేతలకి 10:30 అయితే అయింది టైము. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయ్యేతలకి 12 అయింది. మధ్యాహ్నం ఇక్కడే తినేసి 1 గంట అయితే ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాము. కొడైకెనాల్ అనేది తమిళనాడుకి సంబంధించిందని తెలియక ఇక్కడ ఫుడ్ లో కోకోనట్ ఆయిల్ వాడతారేమో అనుకుని భయపడ్డాను. ఇక్కడ ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ వ్యూ పాయింట్ కి వెళ్ళాలని చెప్పి రూమ్ చెక్అవుట్ చేసి బయటకి అయితే వచ్చాము. ఇంకా అంతలోనే ఒక చాక్లెట్ షాప్ అయితే కనిపించింది. ఇంకా అందరం దాంట్లోకి అయితే దూరాము. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట, వీళ్ళే ఇంట్లో తయారు చేసుకుని వచ్చి అమ్ముతారంట. ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి. ఏ చాక్లెట్ అయినా కానీ 250 గ్రామ్స్ 190 రూపీస్ అంట. అందరం చాక్లెట్స్ బాగున్నాయని చూస్తూ ఉంటే
ఉంటే వీడు మాత్రం చూడండి ఇక్కడ వైన్ ఉంటే వైన్ బాగుంది తీసుకుందామా అని చూస్తున్నాడు. అలాంటివన్నీ పిల్లలు తాగేటి అని ఇంకా తలా అందరూ ఒక బాక్స్ చాక్లెట్ అయితే తీసుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్ కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏందో మీరు కానీ గెస్ట్ చేస్తుంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.